Welcome to the language channel Telugu through Hindi and English classes. In this session, identity of words in the sentence. Friends, ఒక సెంటెన్స్లో ఉన్న వర్డ్స్ని వాటి యొక్క పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ముందుగా ఐడెంటిఫికేషన్ చేసుకుంటే ఇంగ్లీష్ మీద అవగాహన పెంచుకోవడం ఈజీ అవుతుంది. అసలు ముందుగా ఒక సెంటెన్స్లోని సబ్జెక్ట్, ప్రెడికేట్ అంటే ఏంటో తెలుసుకోవాలి. చాలా సింపుల్. సబ్జెక్ట్ అంటే కర్త, ప్రెడికేట్ అంటే కర్త ఏ పని చేశాడో లేదా కర్త చేత ఏ పని చేయబడిందో అనేది తెలుస్తుంది. ఇది తెలుసుకోవడం చాలా ఈజీ. కర్త చేసే పనే ప్రెడికేటు. కర్త ఏ పని చేస్తాడో, ఏ పని కర్త చేత చేయబడుతుందో అది ప్రెడికేట్ అవుతుంది. ఎవరు ఆ పని చేస్తున్నారో అది సబ్జెక్ట్ అవుతుంది. సబ్జెక్ట్ కర్త అయితే ప్రెడికేట్ సబ్జెక్ట్ చేత జరిగే చర్యను తెలుపుతుంది. లెట్స్ గెట్ స్టార్టెడ్. సబ్జెక్ట్ డెఫినేషన్ ముందు చూద్దాం. The subject of a sentence is the noun, pronoun or noun phrase that performs the action of the verb or is being described by the verb. It is what or whom the sentence is about. సబ్జెక్ట్ అంటే కర్తని చెప్పుకున్నాం కదా. సబ్జెక్ట్, వెర్బ్, ఆబ్జెక్ట్ ఇది ఇంగ్లీష్లో రూలు. తెలుగులో కర్త, కర్మ, క్రియ. కానీ ఇంగ్లీష్ విషయానికి వచ్చేసరికి క్రియ మధ్యకు వస్తుంది. అందువల్ల కర్త, క్రియ, కర్మ సహజంగా ఇంగ్లీష్ ఈ ప్యాటర్న్లో వెళ్తుంటుంది. సబ్జెక్ట్ అంటే కర్త. కర్త అంటే ఇప్పుడు జనరేషన్కి తెలుగు మాటలు కొంచెం మరొకలా ఉంటాయి. పని ఎవరు చేస్తున్నారో, ఎవరి చేత చేయబడుతుంది అనేదే సబ్జెక్ట్ అవుతుంది. సబ్జెక్ట్ ఐడెంటిఫై చేసిన తర్వాత సబ్జెక్ట్ నుంచి ఏ పని చేయబడుతుందో వెర్బ్ మీదుగా జరుగుతుంది కాబట్టి ప్రెడికేట్ని ఐడెంటిఫై చేయడం కూడా ఈజీగా ఉంటుంది. సబ్జెక్ట్ డెఫినేషన్ చూసాం కదా. ద సబ్జెక్ట్ ఆఫ్ ఎ సెంటెన్స్ అంటే వాక్యంలో కర్త ఏమిటంటే ద సబ్జెక్ట్ ఆఫ్ ఎ సెంటెన్స్ ఈజ్ ద నౌన్ అంటే నామవాచకం కానీ, ప్రొనౌన్ సర్వనామం కానీ, ఆర్ నౌన్ ఫ్రేజ్ నౌన్తో కూడిన పదబంధం అంటే నామవాచకంతో కూడిన 2-3 పదాల కలయిక కూడా నౌన్గా సబ్జెక్ట్ చేసే పనిని చేస్తే ద సబ్జెక్ట్ ఆఫ్ ఎ సెంటెన్స్ ఇస్ ద నౌన్, pronoun or noun phrase that performs the action of the verb. ఈ సబ్జెక్ట్ ఏ యాక్షన్ అయితే అంటే ఏ చర్యనైతే ప్రదర్శిస్తుందో, కనబరుస్తుందో, చేస్తుందో ఆ చర్య అంతటిని ప్రెడికేట్ చేత తెలుస్తుంది. ఇట్ ఈజ్ వాట్ ఆర్ హూమ్ ద సెంటెన్స్ ఈజ్ అబౌట్. సబ్జెక్ట్ ఏమి చేసింది, ఎవరి చేత సెంటెన్స్లో మిగతా వాక్యం చేయబడింది అనేది సబ్జెక్ట్ తెలుపుతుంది. కాబట్టి ఈ నిర్వచనం సబ్జెక్ట్కి వర్తిస్తుంది. వన్స్ అగైన్ ఒకసారి డెఫినేషన్ బాగా చూడండి. ద సబ్జెక్ట్ ఆఫ్ ఎ సెంటెన్స్ ఇస్ ద నౌన్, ప్రొనౌన్ ఆర్ నౌన్ ఫ్రేజ్ that performs the action of the verb or is being described by the verb. It is what or who the sentence is
అబౌట్. ఒక సెంటెన్స్లో ఆ సెంటెన్స్ తాలూకా కర్త, సబ్జెక్ట్, ఎవరైతే యాక్షన్ చేయబడుతుందో, ఎవరి చేత అయితే యాక్షన్ చేయబడుతుందో అది సబ్జెక్ట్ అవుతుంది. సబ్జెక్ట్ ఏ యాక్షన్ అయితే చేస్తున్నాడో అది ప్రెడికేట్ అవుతుంది. ప్రెడికేట్ ఉదాహరణకి ఇప్పుడే చెప్పుకుందాం. రాము ఈజ్ గోయింగ్ టు ద స్కూల్. రాము స్కూల్కి వెళ్తున్నాడు. రాము ఈజ్ గోయింగ్ టు ద స్కూల్ అంటే రాము స్కూల్కి వెళ్తున్నాడు. అంటే రాము ఇప్పుడు ఏం చేస్తున్నాడు? స్కూల్కి వెళ్తున్నాడు. రాము ఇక్కడ సబ్జెక్టు, ఈజ్ గోయింగ్ టు ద స్కూల్ అనేది ప్రెడికేట్. అంతే, సింపుల్. రాము సబ్జెక్ట్, ఈజ్ గోయింగ్ టు ద స్కూల్ అనేది ప్రెడికేట్. రాము చేసే పనిని ప్రెడికేట్లో తెలుస్తుంది కాబట్టి రాము సబ్జెక్ట్, ఈజ్ గోయింగ్ టు ద స్కూల్, స్కూల్కి వెళ్తున్నాడు అనేది ప్రెడికేట్. ప్రెడికేట్ యొక్క డెఫినేషన్ ఇంగ్లీష్లో చూద్దాం. The predicate of a sentence is the part that contains the verb and provides information about the subject. It includes the verb and any other words or phrases that modify or complete the meaning of the subject. ప్రెడికేట్ నిర్వచనంలో నేను తెలుగులో ఇప్పుడు చెప్పిందంతా కూడా దాని అర్థం కూడా అదే. ద ప్రెడికేట్ ఆఫ్ ఏ సెంటెన్స్, సెంటెన్స్లో ప్రెడికేట్ మీన్స్ ఒక ముక్కలో చెప్పాలంటే ఉపవాక్యం. వాక్యంలో సబ్జెక్ట్ని మినహాయించగా మిగిలిన వాక్యం అంట ప్రెడికేట్ అంటే ఉపవాక్యం. ద ప్రెడికేట్ ఆఫ్ ఏ సెంటెన్స్ ఈజ్ ద పార్ట్ ఆఫ్ దట్ కంటైన్స్ ద వెర్బ్ అంటే వెర్బ్తో పాటుగా వెర్బ్ ప్రొవైడ్ చేసిన ఇన్ఫర్మేషన్ అంతా అంటే ఒక చర్య తాలూకా ఇన్ఫర్మేషను ఆబ్జెక్ట్ మీదుగా వెళ్తుంది లేదా అదర్ వర్డ్స్ మీదుగా జరుగుతుంది కాబట్టి ప్రెడికేట్ ఒక వెర్బ్తో పాటు మిగిలిన వర్డ్స్ అన్నిటి కూడా ప్రెడికేట్లో ఉంటాయి కాబట్టి ద టోటల్ రిమైనింగ్ సబ్జెక్ట్ ఆఫ్ సెంటెన్స్ అంతా కూడా ప్రెడికేట్ అనబడుతుంది. అదే నిర్వచనంలో కూడా ఉన్నది. ద ప్రెడికేట్ ఆఫ్ ఎ సెంటెన్స్ ఈజ్ ద పార్ట్ దట్ కంటైన్స్ ద వెర్బ్ అండ్ ప్రొవైడ్స్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ద సబ్జెక్ట్. ఇట్ ఇంక్లూడ్స్ ద వెర్బ్ and any other words or phrases that modify or complete the meaning of the subject. మీరు కొన్ని ఎగ్జాంపుల్స్ చూస్తే సబ్జెక్ట్ అండ్ ప్రెడికేట్ గురించి కూడా పెద్ద కష్టమేమీ కాదు అర్థం చేసుకోవడం. I am at home. I am at home. I subject, am at home. నేను ఇంటిలో ఉన్నాను. I am at home. Who is at home? I am at home. ఓకే, దీనికి తెలుగులో కూడా మీకు హిందీలో కూడా కొంచెం చెప్పడం కోసం తెలుగులోని ఇంగ్లీష్లో కూడా ఈ వాక్యాలను ఇచ్చాను, గమనించండి. I am at home. मैं घर पर हूँ. मैं घर पर हूँ. హూ అనేది యామ్ని సూచిస్తుంది. ఇంగ్లీష్లో యామ్, హిందీలో హూగా మారుతుంది. ఐ యామ్ ఎట్ హోమ్. మై ఘర్ పర్ హూ. జాగ్రత్తగా గమనిస్తే తెలుగులో కర్త, కర్మ, క్రియ ఇంచుమించు హిందీలో కూడా ఇదే ప్యాటర్న్ అమలవుతుంది. మై ఘర్ పర్ హూ, నేను ఇంటిలో ఉన్నాను. నేను మై ఇంటిలో, ఘర్ పర్ హూ ఉన్నాను. కానీ ఇంగ్లీష్ విషయానికి వచ్చేటప్పటికి ఉన్నాను అన్నది మధ్యలోకి వచ్చింది. మధ్యలో అంటే సబ్జెక్ట్ తర్వాత వచ్చింది.
సబ్జెక్ట్ తర్వాత వచ్చేదంతా ప్రెడికేట్ అని ఇందాక చెప్పుకున్నాం. ఐ యామ్ ఎట్ హోమ్ ఎందుకంటే సింపుల్ సెంటెన్స్ తోటే మీకు సబ్జెక్ట్ అండ్ ప్రెడికేట్ గురించి అవగాహన కల్పించాలని ముందు చిన్న సెంటెన్స్ తోటే స్టార్ట్ చేస్తున్నాను. ఐ యామ్ ఎట్ హోమ్. హూ ఈజ్ ఎట్ హోమ్? ఐ యామ్ ఎట్ హోమ్. నేను ఇంట్లో ఉన్నాను. మై గర్ల్ ఫ్రెండ్. Got it? He does jogging every day. Who does jogging every day? He does jogging every day. అతను రోజు జాగింగ్ చేస్తాడు. వహ్ రోజ్ జాగింగ్ కర్తా హై. ఇక్కడ కూడా మీరు హిందీలో కూడా తెలుగు ప్యాటర్నే వర్తిస్తుంది. అతను రోజు జాగింగ్ చేస్తాడు. వహ్ రోజ్ జాగింగ్ కర్తా హై. హీ డస్ జాగింగ్ ఎవ్రీ డే. యు ఆర్ వెరీ గుడ్. హూ ఆర్ వెరీ గుడ్? యు ఆర్ వెరీ గుడ్. మీరు చాలా బాగున్నారు. ఆర్ వెర్బ్. ఈ ఆర్ ఉన్నారు అనే విషయాన్ని తెలుపుతుంది. యు ఆర్ వెరీ గుడ్లో ఆర్ మెయిన్ వెర్బ్ అండ్ లింకింగ్ వెర్బ్ అని కూడా అనొచ్చు. యు ఆర్ వెరీ గుడ్ అంటే మీరు చాలా బాగున్నారు, మీరు చాలా మంచివారు అనే అర్థం కూడా ఒక్కొక్కసారి వస్తుంది. కానీ ఇక్కడ మాత్రం యు ఆర్ వెరీ గుడ్, మీరు చాలా బాగున్నారు అనే అర్థం మాత్రం వస్తుంది. తుమ్ బహుత్ అచ్చే హో, మీరు చాలా బాగున్నారు. We go to school every day. We go to school every day. ది ప్రెజెంట్ సింపుల్ టెన్స్లో ఉంది. గ్రామర్ ఎలిమెంట్స్ ఎలాగున్నా సబ్జెక్ట్ని ప్రెడికేట్ని వేరు చేస్తే మాత్రం వై అనేది సబ్జెక్టు, గో టు స్కూల్ ఎవ్రీడే అనేది ప్రెడికేట్ అవుతుంది. అంటే ఒక వాక్యాన్ని తీసుకొని ఇంగ్లీష్ గ్రామర్ చెప్పడం మొదలు పెట్టుకుంటే చాలా విషయాల్ని మనం చెప్పుకోవచ్చు. ఇక్కడ వై అనేది సబ్జెక్ట్, గో అనేది వెర్బ్, వై గో టు స్కూల్ అనేది వేర్ ఈజ్ వై గో అంటే వై గో టు స్కూల్ అని చెప్పవచ్చు. ఎవ్రీడే అనేది యాడ్వర్బ్ అంటే స్కూల్కి ఎప్పుడు వెళ్తాం అనేదాన్ని గో టు స్కూల్, గో అనేదాన్ని మోడిఫై చేస్తుంది ఎవ్రీడే అని పదం. వై గో టు స్కూల్ ఎవ్రీడే. అలాగే ఇంగ్లీష్లో ఒక సెంటెన్స్ తీసుకొని చాలా గ్రామర్ చెప్పుకోవచ్చు. కానీ ఇప్పుడు మనకి టాపిక్ సబ్జెక్ట్ అండ్ ప్రెడికేట్ కాబట్టి దాన్ని ముఖ్యంగా ఐడెంటిఫై చేసుకుంటే ముందు ఈ సబ్జెక్ట్ మీద అవగాహన అనేది వస్తుంది. నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూద్దాం. మేరీ మా రోజ్ ఖానా బనాతీ హై. మా అమ్మ రోజు ఆహారం తయారు చేస్తుంది. మై మదర్ కుక్స్ ఫుడ్ ఎవ్రీడే. మై మదర్ సబ్జెక్ట్, కుక్స్ వెర్బ్, ఫుడ్ ఎవ్రీడే. మై మదర్ cooks food every day. My mother subject, remaining all part of the sentence is predicate. Cooks food every day is predicate. Understand? ఇంకో ఎగ్జాంపుల్ ఇచ్చు. You know about this subject? మీరు ఈ విషయం మీద అవేర్నెస్ కలిగి ఉన్నారు అంటే అవగాహన కలిగి ఉన్నారు. తుమ్ ఇస్ విషయమే జాన్తే హో. నీవు ఈ విషయం గురించి అవగాహన కలిగి ఉన్నావు. యు నో అబౌట్ దిస్ సబ్జెక్ట్. యు అనేది సబ్జెక్ట్, నో అబౌట్ దిస్ సబ్జెక్ట్ అనేది ప్రెడికేట్. హీ హెల్ప్స్ హిస్ బ్రదర్. హీ హెల్ప్స్ హిస్ బ్రదర్. హీ ఈజ్ సబ్జెక్ట్, హెల్ప్స్ హిస్ బ్రదర్ అనేది
प्रेडिकेट। वह अपने भाई को सहायता करता है। అతను తన సోదరునికి సహాయం చేస్తాడు. అనదర్ ఎగ్జాంపుల్, మై ఫాదర్ వర్క్స్ ఆల్ డే. మై ఫాదర్ వర్క్స్ ఆల్ డే. మై ఫాదర్ సబ్జెక్ట్, వర్క్స్ ఆల్ డే రోజంతా పనిచేస్తాడు అనేది ప్రెడికేట్గా చేస్తుంది. మై ఫాదర్ అనేది ఈ ప్రెడికేట్లో ఏం చేస్తాడు అనేది తెలుస్తుంది. యువర్ హెల్ప్ ఈజ్ నీడెడ్. మీ సహాయం అవసరం. యువర్ హెల్ప్ ఈజ్ సబ్జెక్ట్, ఈజ్ నీడెడ్ అనేది ప్రెడికేట్. వహ అప్నే దోస్తం కే సాత్ ఖేల్తా హై. అతను తన స్నేహితులతో ఆడతాడు. హీ ప్లేస్ విత్ హిజ్ ఫ్రెండ్స్. హీ ప్లేస్ విత్ హిజ్ ఫ్రెండ్స్. అతడు తన స్నేహితులతో కలిసి ఆడుతాడు. తెలుగులో ఈ వాక్యం కొంచెం తప్పుగా ప్రింట్ అయినట్టుంది. అతను తన స్నేహితులతో ఆడతాడు అనేది కరెక్ట్ సెంటెన్స్. నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూద్దాం. యు లవ్ హెర్. నీవు ఆమెను ప్రేమిస్తున్నావు. యు సబ్జెక్ట్, లవ్ హెర్ ప్రెడికేట్. నీవు ఆమెను ప్రేమిస్తున్నావు. అలాగే యు సబ్జెక్ట్, లవ్ వేర్ హెర్ ఆబ్జెక్ట్ కూడా అవుతుంది. తుమ్ ఉసే ప్యార్ కర్తే హో. నీవు ఆమెను ప్రేమిస్తున్నావు. అతను తన గదిని శుభ్రంగా ఉంచుతున్నాడు. అనదర్ ఎగ్జాంపుల్. ఇది తెలుగులో అతను తన గదిని శుభ్రంగా ఉంచుతున్నాడు. వహ అప్నే కమరేకు సాఫ్ రఖ్తా హై. వహ్ అప్నే కమరేకు సాఫ్ రఖ్తా హై. అతను తన గదిని శుభ్రంగా ఉంచుతున్నాడు. దీన్ని ఇంగ్లీష్లో చూస్తే హీ కీప్స్ హిజ్ రూమ్ క్లీన్. హీ సబ్జెక్ట్, కీప్స్ హిజ్ రూమ్ క్లీన్ అంటే తన రూమ్ని శుభ్రంగా ఉంచుతాడు. ఇక్కడ సబ్జెక్ట్ ఏం పని చేస్తున్నాడు? కీప్స్ హిజ్ రూమ్ క్లీన్ అంటే సబ్జెక్ట్ ఏం చేస్తున్నాడో ప్రెడికేట్లో క్లియర్ కట్గా అర్థం అవుతుంది. ఓకే ఫ్రెండ్స్. అనదర్ ఎగ్జాంపుల్, తుమ్ అప్నే బచ్చోं के साथ समय बिताते हो. మీరు మీ పిల్లలతో సమయాన్ని గడుపుతారు. యు స్పెండ్ టైమ్ విత్ యువర్ చిల్డ్రన్. యు సబ్జెక్ట్, స్పెండ్ వెర్బ్, టైమ్ అనేది నౌన్ కాలం. యు స్పెండ్ టైమ్ విత్ యువర్ చిల్డ్రన్. చిల్డ్రన్ కూడా నౌనే. యు స్పెండ్ టైమ్ విత్ యువర్ చిల్డ్రన్. ఇక్కడ నౌన్, ప్రొనౌన్ వీటితో సంధానం. సబ్జెక్ట్, ప్రెడికేట్ అనేది ఇక్కడ ముఖ్యం కాబట్టి యు సబ్జెక్ట్గా, స్పెండ్ టైమ్ విత్ యువర్ చిల్డ్రన్ ప్రెడికేట్గా తెలుసుకోండి. ఇలా తెలుసుకోవడం వల్ల సబ్జెక్ట్ ఏం పని చేస్తున్నది అనేది డివిజన్ తొందరగా తెలుస్తుంది. యు స్పెండ్ టైమ్ విత్ యువర్ చిల్డ్రన్. హీ కీప్స్ హిజ్ రూమ్ క్లీన్. ఓకే. హీ లైక్స్ టు ఈట్ ఫ్రెష్ ఫ్రూట్స్. హీ లైక్స్ టు ఈట్ ఫ్రెష్ ఫ్రూట్స్. అతనికి తాజా పండ్లను తినడానికి ఆసక్తి ఉంది. ఉసే తాజా ఫల్ ఖానే కా షౌక్ హై. అనదర్ ఎగ్జాంపుల్, హమ్ రోజ్ సమాచార్ పढ़ते हैं. మేము రోజు వార్తలు చదువుతాం. We read the news every day. We is here subject. Read the news every day is predicate. It is categorically we understand the what is subject and what is predicate. Thank you friends. Subscribe my channel The Long Ways. మరిన్ని వీడియోలు ఇంకా బెటర్గా చేయడానికి ట్రై చేస్తాను. టు బి ఫ్యాక్ట్ ఇవి నా మొదటి వీడియోస్. కొంచెం తడబాటు తప్పులు ఉంటే
మేబీ ఉండొచ్చు. దిస్ ఫియర్ని ఓవర్కమ్ చేసి మరిన్ని మంచి వీడియోలు అందించడానికి ట్రై చేస్తాను. దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, ఎంకరేజ్ చేసి పుష్ చేస్తారని కోరుకుంటున్నాను. వన్స్ అగైన్, థ్యాంక్ యూ వెరీ మచ్.